ట్రాన్స్పోర్ట్ అవుతుందో అది మన ఖమ్మంకో సూర్యాపేట నేషనల్ హైవే అథారిటీస్ ముఖ్యంగా రోడ్డు వేయడానికి నిర్మాణంలో ఈ ఫ్లై యాష్ వాడాలని చెప్పి ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ పోయిన సంవత్సరం సెప్టెంబర్ 26వ తారీఖు ఒక జియో తీసింది. ఏమని, ఈ ఫ్లై యాష్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే ఈ థర్మల్ ప్లాంట్స్ లో ఉత్పత్తి అవుతుందో ఆ ఫ్లై యాష్ ని క్లియర్ చేయడానికి ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ కి సంబంధించిన విషయం కాబట్టి దాన్ని క్లియర్ చేయడానికి వాళ్ళు రోడ్ హైవేస్ అథారిటీస్ కి, అది నేషనల్ హైవేసే సెంట్రల్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, అది కాకుండా వాళ్ళు ఒక కాంట్రాక్ట్, ఒక టెండర్ వాళ్ళు ఎన్టీపీసీ వాళ్ళే బాధాప్తా మీకు ఇప్పుడు మళ్ళా మేము కాపీ ఇస్తాం. వాళ్ళ వివరణ ఇచ్చిండ్రు. ఇదా వివరణ ఏమని ఇచ్చిండ్రు ఎన్టీపీసీ వాళ్ళు, ఇదంతా మేము 100% ట్రాన్స్పరెన్సీగా మేము చేస్తున్నాం, మినిస్ట్రీ గైడ్ లైన్స్ ప్రకారమే మేము అన్ని పాటిస్తున్నాము అని చెప్పి ఎన్టీపీసీ వాళ్ళు 20 తారీఖు జూన్ 20 తారీఖు ఇది ఇచ్చుడు జరిగింది. మీకు మళ్ళా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లా ఎంబీఐలో ఆర్టీఐలో ఈ ఓవర్లోడ్ బండ్లని ఉట్టి ఫ్లై యాష్ అని కాదు, ఇసుక కానివ్వండి, అది సంబంధించిన మినరల్స్ ఏది ఉన్నా దాన్ని వాళ్ళు అప్పుడు జరుగుతుంది. నేను లాస్ట్ టైం కూడా ఎన్ని కేసులు వచ్చినాయి, ఎన్ని ఓవర్లోడ్ కేసులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫైన్ చేసిన లారీలకు అని చెప్పి మేము మీకు ఆధారాలతో పాటు చూపెట్టినాం.